హాయ్ అండి. ఈరోజు మనం చేసుకుంటున్నాం ఒక పిల్లలకి పెద్దలకి ఎంతో టేస్టీగా నచ్చే బేకరీ ఫుడ్ ఐటెం తినాలి అనుకునే వాళ్ళు బేకరీ ఐటెం అనేది ఒమిట్ చేయండి. హెల్దీ వేలో మనం అనేది ఇంట్లో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఐటెంగా మారుతుంది. ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. చూడండి, నేను చేసే ఐటెం అనేది ఇదనమాట. ఎగ్ కచోరీ. దీనికి మనకు కావాలి గోధుమ పిండి అండి. గోధుమ పిండి, ఉప్పు తీసుకోండి, కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి, 2 స్పూన్లు అనేది. కొద్దిగా వాటర్ పోస్తూ నీట్గా పిండిని అనేది కలుపుకోండి. నీట్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అనేది కలుపుకోవాలండి. ఎక్కువ ఒకేసారి నీళ్ళు పోయికోకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా మనకనేది పిండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట అనేది నానబెట్టండి. ఒక సన్నగా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు సన్నగా కట్ చేసుకోండి. ఒక పెనంలోకి, ఒక పాన్లోకి ఒక 2 స్పూన్లు అయితే నూనె తీసుకోండి. ఉప్పు, ఈ ఐటమ్స్ అంతా వేసి ఉప్పు, పసుపు వేసుకునేసి బాగా వాడ్చుకోండి. ఇలా వాడ్చుకునేటప్పుడే కొద్దిగా అనేది మనకు క్యారెట్ అనేది కూడా వేసుకోండి. క్యారెట్ అనేది సన్నగా తురుముకొని వేసుకోండి. సన్నగా తురుముకొని క్యారెట్ వేసుకున్న తర్వాత ఇదంతా నీట్గా అనేది కలుపుకోండి. బాగా అనేది మనకు కుకింగ్ అవ్వాలండి. కుకింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో తీసుకుంటున్నాం 2 కోడిగుడ్లు. చూడండి, 2 కోడిగుడ్లు తీసుకోండి. 2 కోడిగుడ్లు అనేది మనం బ్రేక్ చేసి దీంట్లో వేసేసుకునేసేయండి. బాగా నీట్గా మనకు కోడిగుడ్డు అనేది సన్నగా రావాలి. ఎక్కువ లావుగా రాకోకుండా సన్నగా వచ్చేటట్టుగా కలుపుకుంటూ చేసుకోండి. మీకు పచ్చిమిరపకాయ కారం సరిపోలేదు అనుకుంటే ఇదే టైంలో కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. కారం కానీ మీకు ఇంకే మసాలా వేసుకోవాలన్నా ఈ టైంలో అనేది వేసుకోవచ్చండి. మనం చపాతీ అనేది పూరీలు పల్చగా అనేది పాముకోండి. లావుగా పాముకోవద్దు. పల్చగా పాముకొని మధ్యలో అనేది ఈ స్టఫింగ్ అనేది కొద్దిగా పెట్టుకోండి. సెంటర్లో అనేది పెట్టుకోవాలండి. సెంటర్లో పెట్టుకునేసి దీనిపైన ఇంకొక పూరి అనేది దానిపైన వేసుకోండి. పూరీలు నేను మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా పల్చగా పాముకోండి. ఎందుకంటే అప్పుడే మీకు అవి పూరీలాగా నీట్గా ఉబ్బుతాయి అన్నమాట. లావులాగా వేసుకున్నారంటే అవి ఉబ్బవు. ఇలా నీట్గా మొత్తం అనేది ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకునేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇప్పుడు ఒక మూత తీసుకొని వేసేయండి. ఏదైనా బాక్స్ మూత అనేది ఉంటుంది కదా, ఆ బాక్స్ మూత అనేది దీనిపైన పెట్టుకునేసి నీట్గా అనేది కటింగ్ అనేది చేసుకోండి. రౌండ్ షేప్లో కటింగ్ అనేది చేసుకోండి. ఈ మోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఒకదానికి లేదంటే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. దానికనే నేను ఇంతసేపు అనేది చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా అనేది పెట్టుకునేసి కట్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ కోసమే మేమున్నాము. ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మేము ఇంకా మీ ముందుకు మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇలా నీట్గా రౌండ్గా అనేది కటింగ్ చేసుకోండి. దీన్ని అనేది మనం డీప్ ఫ్రై అనేది ఏం చేయబడలేదండి. కొద్దిగా పెనంలో ఆయిల్ వేసుకునేసి చేసుకుంటే చాలు, చాలా బాగా వస్తాయి. బాగా పూరిలాగా పొంగనగానే పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా, ఒక పాన్ తీసుకునేసి పాన్లోకి కొద్దిగా ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకునేసి మీరు ఒక్కొక్కటన్నా కాల్చుకోవచ్చు. లేదు అంటే ఇలా రెండుగా కూడా కాల్చుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి కాల్చుకుంటేనే మీకు చాలా బాగా వస్తుందండి. 2 కన్నా ఒక్కటి వేసుకొని ట్రై చేయండి. మీకు చాలా బాగా ఉబ్బుతుంది అనమాట. నాకు ఇక్కడ చూడండి కొద్దిగా ఇరుగ్గా ఉంది కదా, అలా లేకోకుండా ఒక్కొక్కటి వేసుకున్నారంటే మీకు ఇలా పఫ్లాగా బాగా ఉబ్బుతుంది. బాగా బఫ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా నీట్గా పూరీలు వచ్చినట్టు వస్తాయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా నీట్గా మీడియం మంట పైన కాల్చుకోండి, లేదంటే ఇట్లా కొద్దిగా కాలిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక్కటి కూడా వేసి చూపిస్తూ ఉన్నాను. పెనంలోకి ఎంత నీట్గా ఉబ్బుతూ వచ్చిందో. మనకు ఆయిల్లో ఒక్కొక్కటి వేయడం వల్లే మనకు అనేది నీట్గా అనేది స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా అనేది ఉబ్బుతూ వస్తుందండి. ఇలా నీట్గా మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ స్టఫింగ్తో ఎగ్ కచోరీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బయట కూడా దొరకదండి. మనకి ఎగ్ పఫ్ దొరుకుతుంది కానీ ఎగ్ కచోరీ అని దొరకదు. కానీ ఇలా అనేది ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి. మళ్ళీ అడుగుతారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ప్లీజ్.